హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో వచ్చేసి కొద్దిగా హార్వెస్ట్ అయితే ఉందండి, తీసుకుందాం వాటిని. ఇక్కడ చూసారు కదా, ఒక్క వంగ చెట్టుకే ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో. మనకి సమ్మర్లో అయితే మొత్తం కూడా మన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడం వల్లనైతే చాలా బాగా కాప్ అయితే వచ్చిందండి. ఈ వంకాయలు అనేది సైజ్ అయితే ఇంతే ఉంటాయి, ఎక్కువగా పెరిగాయండి. ఈ సైజులో ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేసుకున్నా సరే. లేకపోతే కొద్దిగా ఒక 2-3 డేస్ ఎక్కువ వదిలేసామంటే అవి లోపల అన్నీ సీడ్స్ అయిపోయి అంత టేస్టీగా అనిపించదండి. నియర్లీ ఒక్క చెట్టుకే 1/2 kg దాకా వచ్చింది. హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే మన గార్డెన్లో ఒక 2-3 మాత్రమే వంగ చెట్లు ఉన్నాయండి ప్రజెంట్. నెమటోడ్స్ వచ్చి కొన్ని ప్లాంట్లు అయితే చనిపోయాయండి. ఇంకా ఇప్పుడు కొత్త శాంప్లింగ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒకటే వంగ చెట్టు, దీనికి కూడా ఒక 4-5 వంకాయలు అయితే వచ్చాయి. ఇక్కడ కాకరపాదు దానంతటదే వాలంటీర్గా వచ్చి మొక్క మొలిసి మొత్తం వంగ చెట్టుకైతే మొత్తం అల్లుకుపోయిందండి. ఇక్కడ ఇది వచ్చేసి రౌండ్ బ్రింజాల్ అండి. ఇది కూడా రౌండ్ వంకాయే, కాకపోతే చారలు ఉంటుంది, పర్పుల్ చారల్లాగా వస్తాయండి. ఇవైతే నేను నా దగ్గర ఉన్న సీడ్స్ వేసాను, ప్లాంట్లు బాగా వచ్చాయి, వాటిని అయితే రీపాట్ చేయకుండా అలాగే వదిలేసాను. ఇక్కడ చూసారు కదండి, పాలకూర ఎంత బాగా వస్తుందో. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానునండి, ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తున్నా కూడా మనకైతే చాలా బాగా లీవ్స్ అనేవి గ్రో అవుతున్నాయి. ఎందుకంటే మనం హార్వెస్ట్ చేసుకున్న వెంటనే నైట్రోజన్ రిచ్ ఉన్న ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక లీవ్స్ అనేది, ఆకులు చాలా గ్రీన్గా తొందరగా ఎదుగుతాయండి. నేను ఎక్కువగా పశువుల ఎరువు వేస్తాను, పశువుల ఎరువు లేకపోతే వర్మి కంపోస్ట్ వేస్తానండి. ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి. ఈ మనకి వేసుకొని అయితే దగ్గర ఒక 7 months దాకా అయ్యిందండి. అప్పటి నుంచి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడైతే దీన్ని మొత్తం కూడా తీసేద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే ఆకులు అంత పెద్ద సైజులో రావట్లేదు. బాగా వస్తుంది, కాకపోతే సీడ్స్ అనేది ఏం ఫామ్ కాకుండానే వస్తుంది, కానీ ఆకులు కొద్దిగా చిన్న సైజులో వస్తున్నాయి అని చెప్పేసి దీన్ని అయితే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఎలాగో అన్ని సీడ్స్ వేసుకునేటప్పుడు ఇవి కూడా వేసుకుందామని మొత్తం కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంత బాగా హార్వెస్ట్ రావడానికైతే నేను సీడ్కి చాలా గ్యాప్ ఇచ్చి వేసుకుంటానండి. ఈ 50 రూపీస్ టబ్లో అట్లీస్ట్ ఒక 9-10 ప్లాంట్లు మాత్రమే ఉంటాయండి. అవి దానికి అంత బాగా హార్వెస్ట్ వస్తుంది. మొదలు మనకు ఎంత బలంగా ఎంత ఎక్కువగా ఫామ్ అవుతే మనకు హార్వెస్ట్ అంత బాగా వస్తుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అంతా తీసేస్తున్నాను. ఇక ఇక్కడ చూసారు కదండి, దీన్ని ఏమంటారో తెలుసా, తెల్ల గల్జేరు. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ మనకి కూలర్ టబ్లో అయితే వచ్చింది. ఇవైతే మనం పశువుల ఎరువు వేయడం వల్ల దానంతట అదే మన గార్డెన్లో అయితే వస్తూ ఉంటుందండి. తెల్ల గల్జేరు వస్తుంది, ఇంకా కలర్ రెడ్ ఎర్ర గల్జేరు కూడా వస్తుంది. అదైతే తినరు, ఇది మాత్రం తింటారండి. హెల్త్కండి చాలా మంచిది. ఇక్కడ ఒక్కటే ప్లాంట్ అండి, ఒక్క ప్లాంట్కి ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో చూడండి. మనది చిన్న గార్డెనే అయినా కూడా ఇంత బాగా హార్వెస్ట్ వచ్చిందండి. పాదులు అయితే అన్నీ తీసేసాను, ప్రజెంట్ ఏమీ లేవు, శాంప్లింగ్స్ పెట్టాను. ఇంత చిన్న గార్డెన్లో ఇంత బాగా హార్వెస్ట్ వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.